నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా హైడ్రాన్ తీసుకొచ్చి ఈ హైదరాబాద్ మహానగరంలో ఆక్రమణలకు గురైనటువంటి చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, కుంటలు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, వీటన్నిటిని కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ హైడ్రాన్ తీసుకొని రావడం జరిగింది. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హైడ్రా తీసుకొని వచ్చినప్పుడు దుమ్మెత్తి పోసి తిట్టినటువంటి నోర్లే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులకు జేజేలు పలుకుతున్నారు. మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే ఇది కుక్కట్పల్లి నల్ల చెరువు దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. 14 ఎకరాలు ఉన్నటువంటి ఈ నల్ల చెరువుని 30 ఎకరాలు విస్తీర్ణం చేసి 20 కోట్ల రూపాయలతోని దీన్ని సర్వాంగ సుందరంగా అయితే తీర్చిదిద్ది నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ నల్ల చెరువు ఈ లోపల మనం చూసుకున్నట్లయితే సాయంత్రం వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, అదేవిధంగా షటిల్ ఆడుకోవడానికి షటిల్ కోర్టు కావచ్చు, జిమ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఇట్లా రకరకాల ఫెసిలిటీస్ని అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ ఆడుకోవడానికి కూడా ఇక్కడ బతుకమ్మ ఘాట్లను కూడా ఏర్పాటు చేసి దీన్ని ఒక సర్వాంగ సుందరంగా అయితే నల్ల చెరువుని తీర్చిదిద్దడం జరిగింది. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చెరువుని అయితే ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ చెరువు ఓపెనింగ్ సందర్భంగా ఈ కాలనీ వాసులు మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారికి కూడా జేజేలు అయితే పలకడం జరిగింది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే చెరువు ప్రాంతం మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. ఒకసారి మనం ఇంతకుముందు నేను చూసిన గతంలో ఈ ప్రాంతంలోనే చాలా రోజు నేను ఉద్యోగం కూడా చేసిన ఈ ప్రాంతం మొత్తం మనం ఇటు నిలబడే పరిస్థితి కూడా లేకుండా మొత్తం ఒక దుర్గంధంగా మారిపోయినాయి. కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి ఎంత సుందరంగా తీర్చిదిద్దిండ్రు దాన్ని నల్ల చెరువు. వాటర్ ఫెసిలిటీ కూడా సూపర్. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే మొదటి ఫేజ్ కింద ఒక 6 చెరువులను తీసుకున్నారు. 6 చెరువుల్లో ఇది 2వ 3వ చెరువు ఓపెనింగ్ అయినాయి. మిగతా చెరువులు కూడా ఓపెన్ అవుతాయి. మనం ఒక్కసారి వానకాలం వచ్చి ఈ చెరువు మొత్తం పూర్తి స్థాయిలో నీరు నిండిన తర్వాత ఒక మంచి ట్యాంక్ బండ్ మాదిరి శోభనైతే సంతరించుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఎట్లా అనిపిస్తుందిరా వర్ష? అన్న బాగుందన్న. మనకి ఇప్పుడు సైక్లింగ్ అయినా వాకింగ్ అయినా వాకర్స్కి మార్నింగ్ వచ్చే వాళ్ళకి నిజంగా ఈ యొక్క ప్లేస్ మాత్రం చాలా అద్భుతం. ఎన్నో ఏళ్ళ నుండి ఎన్నో సంవత్సరాల నుండి హైదరాబాద్ నగరం ఎప్పుడు అయినా ఆగంగా కనబడుతుండే. కానీ ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏనాడైతే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు ఇలాంటి చెరువులని కాపాడాలి, ఇలా మంచిగా చేయాలి, భవిష్యత్తు తరాలకి ఒక మంచి నగరంగా మార్చాలి, హైదరాబాద్ నగరం అంటే ప్రపంచ దేశాల్లో పోటీ పడే విధంగా మన నగరం అభివృద్ధి చెందాలి అనేసి ఇలాంటి కబ్జాకి గురైన చెరువులన్నింటినీ ఈనాడు కాపాడడం జరుగుతుంది. నిజంగా వాటర్ ఫెసిలిటీస్ అయినా అంటే ఇప్పుడు నార్మల్గా ఇలా అయితే ఉంది, బట్ వర్షాకాలం నాటికి చూస్తే మాత్రం ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఇట్లా ఇప్పుడు నడుచుకుంటూ ఇప్పుడు మేము నడుస్తున్నటువంటి ప్లేస్లో కూడా వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలా పిల్లలు మార్నింగ్ స్కూలింగ్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాకర్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వాకింగ్కి పాల్గొనవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే గతంలో ఈ యొక్క ప్లేస్ ఎంత దరిద్రంగా అంటే ఇక గతంలో వాళ్ళకి దొరికిందే సందు, ఇక మాకు దొరికిందంతా దోచుకోవాలి అన్నట్టు వాళ్ళు చేసి ఉండే. కానీ అలాంటిది కాదు. రేవంత్ అన్న ఏదో తన సొంత లాభం కోసం అయితే చేయట్లేదు. తెలంగాణ ప్రజల కోసమే, హైదరాబాద్ నగర వాసుల కోసమే ఇదంతా తీర్చిదిద్దడం జరుగుతుంది. నిజంగా చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. అయ్యా కేసీఆర్, ఒక్కసారి రా, నీ ఫామ్ హౌస్లో ఏముంది అందాలు. ఇక్కడ రా, ఇగో హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చి రేవంత్ అన్న నువ్వు కబ్జాలు చేసినటువంటి చెరువులను అన్నింటినీ ఇగో కాపాడుతున్నాడు. ఒకసారి అక్కడ చూడు. చెరువులను కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. ఎందుకంటే ఆ పర్యావరణమే మనల్ని కాపాడుతుంది. లేదు మేము అట్లనే ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసి ఎక్కడిదక్కడ అమ్మక తింటాం అంటే కాదు కదా. మీరు అట్లా చేసినందుకే ఈరోజు మీరు ఫామ్ హౌస్లకు పరిమితమయ్యారు. అందుకే రేవంత్ అన్న చెప్పినట్టు మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఒకసారి చూడండి, ఎంత మంచిగా చేసిండు చూడు. ఒకసారి ఫామ్ హౌస్లో వండుకుంటే ఏమొస్తుంది, ఇట్లాంటి పార్కులలోకి వస్తే జర మంచిగా ప్రశాంతంగా జీవితం గడుపుకోవచ్చు. అయ్యా కేటీఆర్ గారు, మీరు కూడా ట్విట్టర్లో ఉండితే కాదు కదా. ట్విట్టర్లో ఏముంటుంది, ఏఐ బొమ్మలను చూసుకొని మురిస్తే కాదు. ఒక్కసారి చూడు, న్యాచురల్ని ఆస్వాదించు. కేటీఆర్ సార్, మొన్న బొర్ర వచ్చింది అని ఉంటున్నావు, గిట్లకి వచ్చి ఉరుకు 4 రౌండ్లు నీ బొర్ర అరుగుతుంది. గిట్లకి వచ్చి బాగా 4 రౌండ్లు వేస్తే నీ బుర్ర మొత్తం అరుగుతుంది.
ఏదో ఆయన హీరో పక్క నిలబడి నా బుర్ర బాగుంది బుర్ర లోపల కొత్తుకుంటా అంటే కాదు కదా. ఈ పార్కు చుట్టూ 4 రౌండ్లు వేస్తే నీ బుర్ర అరిగిపోతుంది. ఎందుకంటే అప్పుడు బాగా అధికారంలోకి ఉన్నప్పుడు నువ్వే కదా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చి ఇట్లాంటి చెరువులను మొత్తం మురికి కుంటల్లాగా మార్చినావు. ఈరోజు రేవంత్ అన్న చూడు హైడ్రాని తీసుకొచ్చిండు, ఎంత సుందరంగా అనిపిస్తుంది చూడు. నిజంగా చెప్పాలంటే ఒక ఊర్లలో ఉంటున్నటువంటి ఫీలింగ్ కూకట్పల్లి ప్రజలకు మాత్రం అందించిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా దుర్గంధంతో నిండినటువంటి చెరువు ఇది. ఈ చెరువు కూడా మళ్ళీ ఎక్కువ వరద వస్తే కూడా మళ్ళీ వాటర్ కూడా వెళ్ళిపోవడానికి ఒక చూడొచ్చు 7 సైడ్లు వాటర్ బయటికి వెళ్ళడానికి కూడా చేసిండ్రు. అద్భుతమైనటువంటి ఒక మంచి శోభను అయితే తీసుకొచ్చిండ్రు. చెరువులని కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. చూడొచ్చు ఈ కుకట్పల్లి ఈ నగర వాసులకు మాత్రము ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. మీరు చూసుకున్నట్లయితే చెరువు మధ్యలో ఒక తుమ్మ చెట్టు ఉంటే కూడా చూడండి, దాన్ని కూడా అట్లనే ఉంచి, ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలి. భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చేది ఏం లేదు. ఆస్తుల నియం అంతస్తుల నియం పర్యావరణాన్ని కాపాడాలి. పర్యావరణం మంచి ఆక్సిజను, మంచి నీరు, మంచి గాలిని ఇస్తే సరిపోతుంది. కాబట్టి వీటన్నిటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. చూడొచ్చు మనము చిన్న వర్షాలు వస్తేనే ఇంతకుముందు ఈ కుకట్పల్లి కావచ్చు, నిజాంపేట కావచ్చు, బండారి లేఅవుట్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు ముంపుకు గురైండే. ఎందుకు మునిగిపోయినాయంటే చెరువుల ప్లేస్లలో పోయి మనం ఇండ్లు కట్టుకుంటే చెరువులు మన ఇండ్లకి వచ్చినాయి. కాబట్టి ఆ అక్రమాలను అన్నిటిని తొలగించి, కబ్జాలని తొలగించి, ఈ చెరువులని చెరబట్టినటువంటి అక్రమదారులను ఇక్కడ నుంచి వెకేట్ చేయించడంతో ఈ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా మంచి శోభనైతే సంతరించుకున్నది. ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాన్ తీసుకురావడం కరెక్టా కాదా? ఎందుకంటే ముఖ్యమంత్రి ఏ పని చేసినా ఆయన కోసం, ఆయన కుటుంబ సభ్యుల కోసం చేయట్లేదు, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు. మనం చూసినాం గతంలో ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నం కావచ్చు, ఇట్లా పెద్ద నగరాలు, చెన్నై కావచ్చు, ఈ నగరాలు చిన్న వర్షం వస్తే మొత్తం రీసెంట్గా అతలకుతలం అయిపోతున్నాయి. అదే రకంగా చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ ప్రాంతాలు కూడా మొత్తం నిండా మునిగిపోతున్నాయి. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు తరాలకు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించాలి. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ చెరువులను కాపాడడం ద్వారా